ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక వాక్యాన్ని వింటున్న మీరు అనేకులకు షేర్ చేసి వారు కూడా ఆ యొక్క వాగ్దాన ఫలాలు పొందుకునేటట్లు చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మానవ జీవితంలో ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైంది. ఆ ప్రార్థన ద్వారానే సమస్తం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. ప్రార్థన దేవుని దగ్గరకు చేరాలంటే మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసే వరకుగా కాకుండా శుద్ధమైన హృదయముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఉదయకాల సమయంలో మన జీవితంలో ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే మనలో ఉన్న ఆ యొక్క అపవిత్రమైన స్థితిని తీసివేసుకుని పవిత్రమైన హృదయముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన విని జవాబు అనుగ్రహించి ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించేవారుగా ఉన్నారు. కనుక యథార్థమైన హృదయంతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, భయపడవద్దు, నీ ప్రార్థన వినబడిందని చెప్పి వాగ్దానం చేసావు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థన ద్వారా స్వస్థత కలిగి చేయండి. ఈ ప్రార్థన ద్వారా విడుదల కలిగి చేయండి. ఈ ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితాల్లో ఏవైతే ఆశిస్తున్నారో సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.